రావణుడు ఎంత గొప్పవాడా? మీరు ఏం అంటారు? మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి కాల్ చేసి సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రామాయణం గురించి మాట్లాడినప్పుడు మనకు ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీరాముడు మరియు రావణుడు. సాధారణంగా రావణుడికి ప్రతినాయకుడిగా చూస్తారు. అయితే పురాణాల్లో రావణుడికి సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకుంటే అతడు కేవలం ఒక రాక్షసరాజు మాత్రమే కాదని అర్థమవుతుంది. అందుకే చాలామంది రావణుడు నిజంగా గొప్పవాడే, కానీ అతని అహంకారమే అతని పతనానికి కారణమైందని అంటూ ఉంటారు. రావణుడు మహర్షి వాసుడి కుమారుడు. అతడు 4 వేదాలు, 6 శాస్త్రాలు, అనేక తంత్రాలు మరియు జ్యోతిష్య విజ్ఞానంలో ప్రావీణ్యం సంపాదించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే అతడిని మహా పండితుడిగా, గొప్ప జ్ఞానిగా వర్ణిస్తారు. శివుడిపై అతనికి ఉన్న భక్తి కూడా అసాధారణమైంది. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొందాడని కథలు చెబుతున్నాయి. లంకను స్వర్ణమయ నగరంగా అభివృద్ధి చేసిన రాజుగా కూడా రావణుడికి గుర్తింపు ఉంది. అతని పాలనలో లంక సంపన్నంగా ఉండేదని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారని కొన్ని పురాణ వర్ణనలు చెబుతాయి. సంగీతం, వైద్యం, ఖగోళ శాస్త్రం వంటి అనేక రంగాల్లో అతడికి అపారమైన జ్ఞానం ఉందని కూడా పేర్కొంటారు. అయితే ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నప్పటికీ రావణుడి జీవితంలో ఒక పెద్ద లోపం ఉంది. అదే అహంకారం. సీతాదేవిని అపహరించడం, తన తప్పు అంగీకరించకుండా మొండిగా వ్యవహరించడం చివరికి అతని వినాశనానికి దారితీసింది. ఎంతటి జ్ఞానం, శక్తి, సంపద ఉన్నా ధర్మాన్ని విడిచిపెడితే పతనం తప్పదని రావణుడి జీవితం మనకు చెబుతుంది. అందుకే హిందూ సాంప్రదాయంలో రావణుణ్ణి పూర్తిగా చెడ్డవాడిగా కూడా, పూర్తిగా మంచివాడిగా కూడా చూడరు. అతనిలో ఉన్న గొప్ప గుణాలని గౌరవిస్తూనే అతడి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచిస్తారు. జ్ఞానం ఉన్నవాడు కూడా అహంకారానికి బానిసైతే ఎలా నష్టపోతాడో రావణుడు ఒక ఉదాహరణగా నిలిచాడు. మొత్తంగా రావణుడు గొప్ప పండితుడు, శివభక్తుడు, పరాక్రమశాలి రాజు. కానీ ధర్మానికి విరుద్ధంగా నడవడం మరియు అహంకారాన్ని జయించలేకపోవడం వల్ల చరిత్రలో ఓడిపోయిన వ్యక్తిగా మిగిలిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.